బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చర్లపల్లి పారిశ్రామికవాడ ఫేజ్ 2లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆశా ఫోర్జింగ్ పరిశ్రమకు చెందిన భూమిపై కబ్జా యత్నం జరుగుతోందంటూ ఆరోపిస్తున్నారు పరిశ్రమ యజమాని రవికుమార్. గత వారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తమ పరిశ్రమపై రాళ్లతో దాడి చేశారని, సీసీ కెమెరాలను దొంగిలించారని, అలాగే తమ కార్ల అద్దాల ధ్వంసం చేస్తారని రవికుమార్ తెలిపారు. తాజాగా ఆగంతకులు జేసీబీలతో వచ్చి తమ మిషనరీని ధ్వంసం చేసి రోడ్డుపై పడేశారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కబ్జాదారులు తమకు ప్రాణహాని కలిగించే అవకాశం ఉందని, తమకు రక్షణ కల్పించాలని రవికుమార్ భయాందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమ యజమాని రవికుమార్ తక్షణమే పోలీసులు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చర్లపల్లి పారిశ్రామికవాడ ఫేజ్ 2లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆశా ఫోర్జింగ్ పరిశ్రమకు చెందిన భూమిపై కబ్జా యత్నం జరుగుతోందంటూ ఆరోపిస్తున్నారు పరిశ్రమ యజమాని రవికుమార్. గత వారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తమ పరిశ్రమపై రాళ్లతో దాడి చేశారని, సీసీ కెమెరాలను దొంగిలించారని, అలాగే తమ కార్ల అద్దాలను ధ్వంసం చేశారని రవికుమార్ తెలిపారు. తాజాగా ఆగంతకులు జేసీబీలతో వచ్చి తమ మిషనరీని ధ్వంసం చేసి రోడ్డుపై పడేశారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కబ్జాదారులు తమకు ప్రాణహాని కలిగించే అవకాశం ఉందని, తమకు రక్షణ కల్పించాలని రవికుమార్ భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమ యజమాని రవికుమార్ తక్షణమే పోలీసులు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.